హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. మనకి ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా 2024 కి. సో దాని అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీజో బ్యాలెట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఐబీపీఎస్ పిఓ అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే మీకు అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది. సో క్లిక్ హియర్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ మనకి దీని అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి 850 రూపీస్ ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 175 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఐబీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. అండ్ మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఈ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ లో ప్రతి నోటిఫికేషన్ కి మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. అదే ఎస్ఎస్సి లో అయితే వన్ టైం రిజిస్ట్రేషన్ చేస్తే మీకు ఫర్దర్ గా వచ్చిన నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. సో మనకి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ లో అలా అయితే ఉండదు. మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటది ప్రతి అప్లికేషన్ కి. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు బేసిక్ ఇన్ఫో అయితే అడుగుతారు. సో మీరు ఫస్ట్ మీ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఇది యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ చింతలపల్లి గౌతమ్ కుమార్ అని ఉన్నది అనుకోండి. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి చింతలపల్లి అవుతుంది. అండ్ నెక్స్ట్ నేమ్ గౌతమ్ అవుతుంది మిడిల్ నేమ్. అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసి కుమార్ అవుతుంది. సో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇలా అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఇది యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఎలా అయితే ఉందో మీకు ఇక్కడ ఫుల్ నేమ్ అని కనిపిస్తుంది కదా. సో ఫుల్ నేమ్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఎలా ఉందో ఇక్కడ అలానే డిస్ప్లే అవ్వాలి. ఒక లెటర్ కూడా మిస్టేక్ అయితే చెయ్యొద్దు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది బేసిక్ ఇన్ఫో అన్నమాట. సో ఈ బేసిక్ ఇన్ఫో డీటెయిల్స్ ఎడిట్ చేయనందుకు అవ్వదు ఒకసారి సబ్మిట్ చేస్తే. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్ అడుగుతున్నారు. సో మీ ఆల్టర్నేటివ్ నెంబర్ వేరే నెంబర్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు స్టార్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా. సో స్టార్ మార్క్స్ కనిపిస్తున్నాయి అంటే ఈ ఫీల్డ్ అనేది మీరు కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటది, లేకపోతే అప్లికేషన్ తీసుకోరు. సో ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి, మీరు కంపల్సరీ అక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు. సో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ @ ఉంది కదా. సో @ డొమైన్ దగ్గర మీరు gmail.com అని అయితే సెలెక్ట్ చేయండి. సో ఈ @ ముందు ఏదైతే ఉందో మీ మెయిల్ ఐడి, సో అదైతే ఇక్కడ ఈ బాక్స్ లో ఎంటర్ చేస్తారు. ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అని ఉంది కదా. సో ఇక్కడ మీ ఫుల్ ఈమెయిల్ ఐడి @gmail.com తో కలిపి మీరు ఇక్కడ అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అడుగుతున్నారు. సో ఇక్కడ లెటర్స్ వస్తాయి మీకు. సో ఆ లెటర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సెక్యూరిటీ కోడ్ దగ్గర. సో ఈ డీటెయిల్స్ అయితే ఇలా ఫిల్ చేయాలి. అండ్ ఏమన్నా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ చెక్ చేసుకొని ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ ప్రాసెస్ కి అయితే తీసుకొని వెళ్తుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు గౌతమ్ కుమార్ అని ఉన్నది అనుకోండి. సో గౌతమ్ ఎంటర్ చేసిన తర్వాత స్పేస్ అయితే ఇవ్వకండి. సో స్పేస్ ఇస్తే మీకు అది ఎర్రర్ కింద చూపిస్తుంది. సో గౌతమ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ లెటర్ పక్కన స్పేస్ అయితే ఇవ్వద్దు. ఓకే. సో చాలా మంది స్టూడెంట్స్ అక్కడ మిస్టేక్ చేస్తున్నారు. స్పేస్ ఇవ్వద్దు. స్పేస్ ఇస్తే మీకు ఎర్రర్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అయితే ఎలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇలా నోటిఫికేషన్ అయితే వస్తుంది. నోటిఫికేషన్ ఏంటంటే మీకు వీడియోలో చెప్పాను కదా స్టార్టింగ్ లో. సో ఒకసారి ఈ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఎడిట్ చేయడానికి కావదు. సో అదే అనమాట ఈ నోటిఫికేషన్. సో ఓకే మీద క్లిక్ చేస్తే మీకు ఫర్దర్ గా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుంది. అది మీ ఫోన్ కి అండ్ ఈమెయిల్ కి అయితే వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు కావాలంటే లాగౌట్ చేసుకొని మీ ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్ మీకు టైం ఉన్నప్పుడు మీరు ఫిల్ చేసుకోవచ్చు. దానికి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్
మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అడుగుతున్నారు. సో ఫోటోగ్రాఫ్ మీరు రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయండి. ఇక్కడ మీకు క్లిక్ హియర్ అని ఉంది కదా, సో మీరు లైవ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. సో క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఫ్రంట్ క్యామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా మీ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఒకవేళ ఇది వర్క్ అవ్వకపోతే ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు బార్ కోడ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే మీ మొబైల్లో ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో అప్లికేషన్ నుంచి మీరు డైరెక్ట్ గా ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ వెబ్సైట్ లో అప్లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీ సిగ్నేచర్, ఇక్కడ సిగ్నేచర్ కనిపిస్తుంది కదా, సో ఈ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి. అండ్ ఈ సిగ్నేచర్ అనేది మీకు బ్లాక్ పెన్ తో అయితే ఉండాలి. సో బ్లూ పెన్ తో సిగ్నేచర్ పెట్టి అప్లోడ్ చేయొద్దు. సో బ్లాక్ పెన్ తో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి. అండ్ దీని స్పెసిఫికేషన్స్ అనేవి మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. సో ఈ సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ అండ్ మీకు డిక్లరేషన్ కూడా ఉంటుంది. డిక్లరేషన్ అండ్ థంబ్ కూడా ఉంటుంది మీకు. సో ఇవన్నీ మనకు ఒక స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. సో అది ఇప్పుడు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకి 20 to 50 kbs లో అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, 20 to 50 kbs లో అయితే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ మీరు సిగ్నేచర్ 10 to 20 kbs లో అయితే అడుగుతున్నారు. అండ్ మీ సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో ఉండకూడదు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సిగ్నేచర్ సైన్ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ పెన్. సో ఇక్కడ స్పెసిఫిక్ గా బ్లాక్ పెన్ అని మెన్షన్ చేశారు కాబట్టి బ్లాక్ పెన్ తో మాత్రమే మన సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. సో ఈ థంబ్ ఇంప్రెషన్ కూడా థంబ్ ఇంప్రెషన్ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్. సో మీకు థంబ్ ఇంప్రెషన్ అనేది బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ అయితే ఇచ్చారు. సో దీనికైతే ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. అండ్ ఈ థంబ్ ఇంప్రెషన్ అనేది 20 to 50 kbs లో అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మళ్ళీ మీకు వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్. సో డిక్లరేషన్ అనేది మళ్ళీ మీరు బ్లాక్ పెన్ తో మాత్రమే రాసి అప్లోడ్ చేయాలి. బ్లూ పెన్ యూజ్ చేయొద్దు. సో ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ అసలు చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఫైల్ సైజ్ మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ 50 to 100 kbs లో అయితే ఉండాలి. సో ఈ స్పెసిఫికేషన్స్ తో మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ లో ఈజీగా అప్లోడ్ చేసేయచ్చు. మీరు ముందే రెడీగా పెట్టుకొని ఉంచుకోండి. సో ఇప్పుడు ఈ స్పెసిఫికేషన్స్ తో అయితే మన ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఐ కన్ఫర్మ్ అని. సో ఈ ఐ కన్ఫర్మ్ చెక్ బాక్సెస్ క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు. అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి తీసుకొని వెళ్తుంది. నెక్స్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో దీంట్లో మనకి కేటగిరీ అయితే అడుగుతున్నారు. సో ఈ కేటగిరీలో మీ కేటగిరీ ఏదైతే ఉందో దాని మీద అయితే సెలెక్ట్ చేయండి. అండ్ ఓబీసీ వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ అయితే ఇక్కడ ఉంది కదా, సో ఓబీసీ ఎన్సిఎల్ అని నాన్ క్రీమీ లేయర్ అనమాట. సో ఈ మీద అయితే సెలెక్ట్ చేయండి. అండ్ క్రీమీ లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్ మీద సెలెక్ట్ చేయండి. ఓబీసీ క్రీమీ లేయర్ అంటే వాళ్ళు జనరల్ కేటగిరీ కిందకి వస్తారు. సో వాళ్ళైతే జనరల్ కేటగిరీ మీద క్లిక్ చేయండి. అండ్ మీకు క్రీమీ లేయర్ కి నాన్ క్రీమీ లేయర్ కి మీకు డిఫరెన్స్ తెలియకపోతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఉంటుంది. సో మీకు ఒకవేళ ఇన్కమ్ అనేది అబోవ్ 8 lakhs ఉంటే క్రీమీ లేయర్ కిందకి వస్తారు. ఇన్కమ్ బిలో 8 lakhs ఉంటే నాన్ క్రీమీ లేయర్ కి వస్తారు. అండ్ వీళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది, ఓబీసీ రిజర్వేషన్. సో ఇక్కడైతే మిస్టేక్ చేయొద్దు, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ది ఇష్యూ అయితే అయ్యింది. సో ఈ ఓబీసీ క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ బేస్ లోనే ఆవిడ రిజెక్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. సో డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ మీద అయితే క్లిక్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ మీద క్లిక్ చేస్తే మీకు టైప్ ఆఫ్ డిజబిలిటీ కూడా అడుగుతారు. సో ఆ డిజబిలిటీ సెలెక్ట్ చేసి ఈ సెక్షన్స్ అనేవి ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఆర్ ఏ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిసబిలిటీ.
సో ఇక్కడ మళ్ళీ మనకి స్పెసిఫైడ్ డిజబిలిటీ ఉందా లేదా అని అడుగుతున్నారు. సో డిజబిలిటీ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేస్తే మీకు స్క్రైబ్ కోసం అయితే అడుగుతారు. సో ఫస్ట్ ఇక్కడ కాంపెన్సేటరీ టైం కోసం అడుగుతున్నారు. సో మనకి ఎక్స్ట్రా టైం కావాలి కాబట్టి డిజబిలిటీ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్ఏ స్పెసిఫైడ్ డిజబిలిటీ కవర్డ్ అండర్ రైటింగ్. సో ఇది కూడా ఎస్ మీద క్లిక్ చేస్తారు డిజబిలిటీ ఉంటే. అండ్ నెక్స్ట్ ఐ సర్టిఫై దట్ ఐ అప్లోడ్. సో ఇక్కడ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో మీకు సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి డిజబిలిటీ ఉంటే దాని మీద టిక్ చేయండి. ఒకవేళ ఇది టిక్ చేయకపోతే మీకు ఆ సర్టిఫికేట్ లేనట్టు. అండ్ నెక్స్ట్ ఆర్ ఏ చైల్డ్ ఆర్ ఫ్యామిలీ ఫ్రమ్ 1984 రయోట్స్ అని అడుగుతున్నారు. సో ఆ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్ ఏ ఎక్స్ సర్వీస్ మెన్. ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతున్నారు. సో ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసి ఈ సెక్షన్స్ ఓపెన్ అవుతాయి మీకు. సో ఈ సెక్షన్స్ అయితే మీరు ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కాకపోతే నో మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ రిలీజియన్ యూ బిలాంగ్. సో మీ రిలీజియన్ ఏదైతే ఉందో దాని మీద అయితే సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఒకవేళ రిలీజియన్ మైనారిటీ కమ్యూనిటీ కిందకి వస్తే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వెదర్ సర్వింగ్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పబ్లిక్ అండర్టేకింగ్. సో మీరు ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లో కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో కానీ మీరు వర్క్ చేస్తున్నట్టయితే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ పిఓ ఎర్లియర్. సో మీరు ఐబిపిఎస్ పిఓకి లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ అటెంప్ట్ చేసినట్టయితే ఎస్ మీద క్లిక్ చేసి మీరు ఎన్ని అటెంప్ట్స్ చేశారో ఇక్కడ అయితే నంబర్ ఇవ్వండి. సో ఒకవేళ 2 అటెంప్ట్స్ చేసినట్టయితే 2 క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ 2 అయితే సెలెక్ట్ చేయాలి. సో ప్రీవియస్ గా మీరు ఎన్ని పెట్టారో లాస్ట్ 2 అటెంప్ట్స్ ఏవైతే ఇచ్చారో సో ఆ 2 అటెంప్ట్స్ మీద సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్. అందరిది ఇండియనే కాబట్టి ఇండియన్ మీద క్లిక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ స్టేట్ ఆర్ సెంటర్ యూ ఎగ్జామినేషన్ బిలాంగ్స్ టు. సో మీరు ఏ స్టేట్ కి అయితే అప్లికేషన్ పడుతున్నారో ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఎక్కడ పడుతున్నారో సో మీరు నియరెస్ట్ సిటీ ఏదైతే ఉందో అది పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏ పోస్ట్ కి అయితే ఏ స్టేట్ లో మీరు పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నారో సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఆ స్టేట్ లోనే ఉంటుంది బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ లో. సో మీరు అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ సెంటర్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ లోనే ఫిల్ చేయాల్సి ఉంటది. అండ్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఈ ప్రిఫరెన్స్ బట్టే ఇస్తారు మీకు. ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ఐడి కార్డ్. సో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ అయితే అడుగుతారు. సో ఈ చెక్ బాక్స్ మీద టిక్ చేసి నెక్స్ట్ మీ ఐడి అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఐడి వస్తున్నారో. నేను ఆధార్ కార్డ్ వేస్తున్నాను కాబట్టి ఆధార్ కార్డ్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. ఆధార్ కార్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా లేకపోతే మనకి ఎగ్జామినేషన్ హాల్ కి ఎంటర్ చేయరు. అండ్ ఒకవేళ ఆధార్ కార్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా లేకపోతే మీరు మార్పించుకోండి. ఆర్ఎల్స్ మీరు పాన్ కార్డ్ కానీ అండ్ నెక్స్ట్ ఓటర్ ఐడి ఉంటుంది. సో ఓటర్ ఐడి కానీ మీరు క్యారీ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మనకి అడిషనల్ గా మనకి ఎంప్లాయ్ ఐడి అడుగుతున్నారు. సో మీరు ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లో కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో కానీ వర్క్ చేసినట్టయితే మీకు ఎంప్లాయ్ ఐడి వస్తుంది. సో అది కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు. సో డ్రైవింగ్ లైసెన్స్ ఇది పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్. సో ఎల్ఎల్ఆర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయకూడదు. పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో మీరు ఆ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేస్తే. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఐడి ప్రూఫ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. సో డేట్ ఆఫ్ బర్త్ మీరు సెలెక్ట్ చేస్తారు మీ డేట్ ఆఫ్ బర్త్. అండ్ జెండర్ కూడా మీరు సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా మీరు మార్క్స్ అయితే లేవు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కి. సో ఇవి ఇంపార్టెంట్ ఐడీస్ అయితే కాదనమాట. అంటే మీరు కంపల్సరీ ఫిల్ చేయాలని లేదు. సో ఇది ఆప్షనల్ అనమాట. ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డ్ కరెక్ట్ గా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అది
సో మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ పాన్ కార్డ్ ఉంటే ఎంటర్ చేస్తారు, లేకపోతే ఈ సెక్షన్ వదిలేస్తారు. దీనికి అయితే ప్రాబ్లం లేదు. చూసారా స్టార్ మార్క్స్ కనిపిస్తున్నాయి. స్టార్ మార్క్స్ కనిపిస్తున్నాయి అంటే కంపల్సరీ ఈ సెక్షన్ అనేది మనం ఫిల్ చేయాలి. సో నెక్స్ట్, డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్ అని అడుగుతున్నారు. సో మీకు ట్విన్స్ ఎవరన్నా ఉంటే ఎస్ మీద టిక్ చేసి వాళ్ళ నేమ్ అండ్ వాళ్ళ జెండర్ కూడా సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ ట్విన్స్ లేకపోతే నో మీద సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్, మార్షల్ స్టేటస్ అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, అండ్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ మీద క్లిక్ చేయండి. అండ్ మ్యారీడ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్ హాల్ కి. ఎందుకంటే మీకు నేమ్ చేంజ్ అవుతుంది కదా మ్యారేజ్ అయిన తర్వాత. సో దానికోసం మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్ హాల్ కి. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మళ్ళీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్, స్పౌస్ నేమ్, మ్యారీడ్ లేడీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళు స్పౌస్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీ అడ్రస్ ఎంటర్ చేస్తారు ఇక్కడ. అండ్ అడ్రస్ ఎంటర్ చేసినప్పుడు మీరు స్లాష్ అయితే ఇవ్వద్దు. ఇప్పుడు డోర్ నెంబర్ కి స్లాష్ ఉంటుంది కదా, 20/30/ అట్లా ఉంటాయి కదా. సో మీరు స్లాష్ కానీ ఐఫన్స్ కానీ ఇస్తే అప్లికేషన్ తీసుకోదు. సో దాని బదులు మీరు ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు, 20.30.13. సో అలా అయితే మీరు నంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు చూస్ అడ్రస్ ఫర్ జిఎస్టి ఇన్వాయిసింగ్. సో జిఎస్టి ఇన్వాయిసింగ్ దగ్గర మీరు పర్మనెంట్ అడ్రస్ కానీ కరస్పాండెంట్ అడ్రస్ కానీ ఇచ్చుకోండి. కరస్పాండెంట్ అడ్రస్ ఏంటంటే మీరు వేరే స్టేట్ లో కానీ వేరే ప్లేస్ లో కానీ జాబ్ చేస్తే కరస్పాండెన్స్ అడ్రస్ పెట్టుకుంటారు. సో నెక్స్ట్, ఇక్కడ కూడా మీరు అడ్రస్ అడుగుతున్నారు కదా మీకు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ మీరు ఉంటున్న అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ చెక్ బాక్స్ మీద సేమ్ క్లిక్ చేస్తారు. లేకపోతే మీ పర్మనెంట్ అడ్రస్ ఈ బ్లాక్ లో ఎంటర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీ రెస్పాండెన్స్ అడ్రస్ అంటే వేరే ప్లేస్ లో ఎక్కడ ఉన్నారో సో ఆ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీ అమౌంట్ కనిపిస్తుంది ఇక్కడ, మీ అప్లికేషన్ ఫీజు. సో అది చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ 21/8/2024 ఇది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అన్నమాట. సో ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ లోపు మనకి సర్టిఫికేట్స్ అయితే వచ్చి ఉండాలి. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉండవు కదా. సో సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. మీరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టినా మీకు తర్వాత ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు జాబ్ రాదు. అండ్ మీ సర్టిఫికేట్ లో మీకు కింద డేట్ ఉంటుంది. సో ఆ డేట్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. డేట్ ఆఫ్ పాసింగ్ ఉంది కదా, సో ఈ డేట్ ఆఫ్ పాసింగ్ దగ్గర ఆ డేట్ అయితే మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీ డిగ్రీ స్ట్రీమ్ ఏదైతే ఉందో సో ఆ స్ట్రీమ్ సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ స్పెషలైజేషన్ కూడా సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ స్పెషలైజేషన్ అడుగుతారు. సో ఈ స్పెషలైజేషన్ కూడా మీరు సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ చేసినప్పుడు కేర్ఫుల్ గా ఎంటర్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారంటే మనకి 60% అయితే ఉండాలి మినిమమ్. సో 60% కన్నా తక్కువ ఉంటే వాళ్ళు ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే కాదు. సో డిగ్రీలోని బీటెక్ లోని మినిమం 60% మార్క్స్ అయితే రావాలి. అండ్ 59.99% వచ్చినా కానీ అది లెస్ దాన్ 60% కిందే కన్సిడర్ చేస్తున్నారు. అండ్ SC/ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 55% అయితే రావాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళు కూడా 54.99% వచ్చినా కానీ వాళ్ళు అప్లికేషన్ కి అయితే ఎలిజిబుల్ కాదు. సో అదే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ ఇలా అయితే ఎంటర్ చేయాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీరు పీజీ చేసినట్టయితే మీరు పీజీ డీటెయిల్స్ కూడా ఇచ్చుకోండి. అండ్ నెక్స్ట్, డూ యూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అని అడుగుతున్నారు. సో ఆపరేటింగ్ ఆర్ వర్కింగ్ నాలెడ్జ్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అన్నమాట. సో అందరికి బేసిక్ గా ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉంటుంది కాబట్టి ఎస్ మీద క్లిక్ చేసి సర్టిఫికేట్ ఇన్ డిప్లొమా ఇన్ డిగ్రీ ఇన్ అండ్ ఇక్కడ అందరూ స్కూల్స్ లో చదువుకొని ఉంటారు కాబట్టి కంప్యూటర్ అనేది సో స్టడీడ్ ఇన్ హై స్కూల్ అని పెట్టుకోండి. ఓకే, కంప్యూటర్ యాజ్ ఎ సబ్జెక్ట్. సో ఈ సెక్షన్ ఇలా ఫిల్ చేయండి. నెక్స్ట్, ప్రెసెంట్లీ వర్కింగ్, మీరు ఎక్కడన్నా గవర్నమెంట్ ఆఫీసెస్ లో కానీ ప్రైవేట్ ఆఫీసెస్ లో కానీ వర్క్ చేసినట్టయితే ఎస్ మీద క్లిక్ చేసి
ఇక్కడ మీ ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, డిజిగ్నేషన్ అవి కూడా. ఒకవేళ మీరు వర్క్ చేయకపోతే నో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ పిఈటి అంటే అదే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అన్నమాట. సో ఇది ఎవరికంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి ఉంటది. సో వాళ్ళు ఎస్ మీద క్లిక్ చేసుకొని ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ మీ దగ్గరలో ఏ ప్లేస్ ఉందో సో ఆ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే నో మీద క్లిక్ చేసుకోండి, ట్రైనింగ్ అవసరం లేదు అనుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్ అని అడుగుతున్నారు. సో అంటే పోలీస్ కేసులు ఏమన్నా ఉంటే ఎస్ మీద క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తారు, ఆ కన్విక్షన్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తారు, జడ్జ్మెంట్ డీటెయిల్స్. ఒకవేళ కేసులు లేకపోతే నో మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజెస్ ఫస్ట్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి రీడ్, రైట్, స్పీక్. సో ఈ 3 బాక్సెస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ హిందీ వస్తే హిందీ మీద క్లిక్ చేయండి, లేకపోతే అదర్స్ మీద క్లిక్ చేసి తెలుగు పెట్టుకోండి. తెలుగు కానీ మీకు వచ్చిన లాంగ్వేజ్ ఏదుందో అది ఇక్కడ ఎంటర్ చేసి రీడ్, రైట్ అండ్ స్పీక్ ఈ చెక్ బాక్సెస్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అయితే ఇలా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి బ్యాంక్ ప్రిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ బ్యాంక్ ప్రిఫరెన్స్ నోటిఫికేషన్ చూసుకొని దాంట్లో వేకెన్సీస్ బట్టి ఈ ప్రిఫరెన్స్ అయితే ఫిల్ చేయండి. సో మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను నోటిఫికేషన్ డీటెయిల్స్ లో. సో నోటిఫికేషన్ లో మనకి ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్ 4455 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఎన్ఆర్ అని ఉంది కదా. సో ఎన్ఆర్ అని ఉందంటే మనకి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యే లోపు మనకి వేకెన్సీస్ అనేవి మళ్ళీ ఫిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మళ్ళీ మనకి వేకెన్సీ సెలెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్కడన్నా 0 అని ఉన్నది అనుకోండి. సో 0 అని ఉంటే మనకి ఒకవేళ ఇక్కడ ఎన్ఆర్ బదులు 0 అని ఉంటే ఇంకా అక్కడ వేకెన్సీస్ అనేవి మనకి అలాట్ చేయరు టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో. సో ఇక్కడ ఎన్ఆర్ అని ఉన్నది కాబట్టి మనకి ఫర్దర్ గా వేకెన్సీస్ అయితే మనకి అలాట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీ క్యాస్ట్ బట్టి కూడా మీ వేకెన్సీస్ చూసుకొని మీరు అప్లికేషన్ లో అయితే ఫిల్ చేయండి. బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎస్సీ 132 ఉన్నాయి, ఎస్టీకి 66 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ కి 361 ఉన్నాయి. సో ఇలా మీది హైయెస్ట్ మీ కేటగిరీ బట్టి హైయెస్ట్ వేకెన్సీస్ ఏదైతే ఉందో సో దాంట్లో మీరు ఫస్ట్ ఫిల్ చేసుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్డర్ లో మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. మీరు ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీ వేకెన్సీస్ చూసుకోండి మీ కేటగిరీ బట్టి, అప్పుడు అప్లికేషన్ లో ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. సో నేనైతే నా కేటగిరీ బట్టి నేను ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ప్రివ్యూ అయితే కనిపిస్తుంది, అప్లికేషన్ ప్రివ్యూ ఇది. సో మీ డీటెయిల్స్ చెక్ చేసుకొని రాంగ్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోండి. అండ్ ఒకసారి మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా అప్లికేషన్ ఎడిట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు కొత్తగా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ రాంగ్ చేస్తే. సో మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ అండ్ మీ ఫీజ్ పేమెంట్ అవన్నీ మళ్ళీ కొత్తగా చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ ప్రీవియస్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది రిజెక్ట్ అయిపోతుంది. మీరు కొత్తగా ఏ అప్లికేషన్ అయితే పెట్టుకున్నారో మీ డీటెయిల్స్ ఇచ్చి సో ఆ అప్లికేషన్ అయితే మీకు యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ డీటెయిల్స్ కరెక్ట్ అయితే ఐ అగ్రీ చెక్ బాక్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఐ కన్ఫర్మ్ ఉంది కదా సో ఐ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. ఒకవేళ మీకు నేమ్ చేంజ్ ఉంటే దేర్ ఈజ్ ఏ నేమ్ చేంజ్ ఉంది కదా దాని మీద సెలెక్ట్ చేయండి. నేమ్ చేంజ్ లేకపోతే ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అండ్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ థంబ్ ఇంప్రెషన్ అడుగుతారు అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మనం టెక్స్ట్ అయితే వైట్ పేపర్ మీద రాయాలి. మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా సో ఒకసారి చూపిస్తాను అది ఏ టెక్స్ట్ రాయాలో. సో ఇక హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ టెక్స్ట్ అని ఉంది కదా సో ఈ 3 సెంటెన్స్ మీరు వైట్ పేపర్ మీద రాసి బ్లాక్ పెన్ తో రాయాలి. బ్లాక్ పెన్ తో రాసి మీరు అప్లోడ్ చేయండి అప్లికేషన్ లో. అండ్ థంబ్ ఇంప్రెషన్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి, రైట్ హ్యాండ్ పెట్టకూడదు. ఈ మిస్టేక్ చేయొద్దు.
డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, సో ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు ఫీజ్ పేమెంట్ లోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ మీకు మీ అమౌంట్ చూపిస్తుంది, ఫీజు ఎంత పే చేయాలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు పేమెంట్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, సో ఇంటర్నెట్ బ్యాంకింగ్. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ పేమెంట్ గేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు ఫీజ్ పేమెంట్ అయితే ఇలా చేసుకోవచ్చు. అండ్ యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, సో క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ప్రొసీడ్ విత్ పేమెంట్ అని వస్తుంది, మీ ఫీజ్ అమౌంట్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ప్రొసీడ్ విత్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు బార్ కోడ్ అనేది వస్తుంది ఇలాగా. సో ఆ బార్ కోడ్ మీ యూపీఐ స్కానర్ తో స్కాన్ చేస్తే డైరెక్ట్ గా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇలా సక్సెస్ఫుల్ అని ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దీని స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఉంచుకోండి. ఈ ఐబిపిఎస్ పిఓ అప్లికేషన్ అయితే ఇలా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.